హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరితో కలిసి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏమేమి చేస్తామో అన్నీ చూపిస్తాను. వీళ్ళు కొత్త మనుషులు మా ఇంటికి వచ్చారు. ఈ అబ్బాయి రాకేష్, తన ఐశ్వర్య. అందరిలో మా ఛానల్ కూడా ఓపెన్ చేస్తాం, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తనే ఛానల్ ఓపెన్ చేసేది. మేముండే సిటీలో 2 బోబా స్టోర్స్ ఉంటాయన్నమాట. ఒకటి మాల్లో ఉంటుంది అండ్ మాల్ పక్కనే వేరే చోట ఉంటుంది అనమాట. నాకు ఎక్కువ ఇక్కడే ఇష్టము. సో ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు తాగాలనుకున్నా ఇక్కడికి వచ్చి తాగుతాము. అండ్ ఒకసారి బోబా తాగాక అది హై అమౌంట్ ఆఫ్ షుగర్ కాబట్టి కొంచెం డ్రౌజీగా ఉంటుంది. వాళ్ళు మూసేస్తున్నారంట, మళ్ళీ కలుద్దాం. బాయ్. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఈరోజు. అంటే వర్షం కూడా పడుతుందన్నమాట. వచ్చిన రాకేష్ డ్యూటీ చూడండి, పాపని ఆడిస్తున్నాడు. చాలా మంచి పని చేస్తున్నాడు రాకేష్ మొత్తానికైతే. వెరీ గుడ్ జాబ్ రాకేష్. వెళ్ళి వామ్ది తీసుకున్నాను. వెళ్ళి మళ్ళీ కూల్ కావాలని చెప్పి ఐస్ క్యూబ్ వేయించుకొని వచ్చాడు. వీళ్ళందరూ నవ్వుతున్నారు. బయట షాప్ మూసేస్తానన్నారని బయటకు వచ్చారనమాట. బుడ్డదేమో ఆడుతుంది, మాతోగా నడుస్తుంది. ఫారెన్ కంట్రీస్ లో మనకు ఆల్కహాల్ కానీ ఏదైనా లీగలే అనమాట. అండ్ ఇక్కడ హుక్కా కూడా చాలా లీగల్. నెక్స్ట్ బోబా అంతా తాగేశాక మళ్ళీ అక్కడి నుంచి అందరం కలిసి మాల్ కి అయితే వచ్చేసాము. సో మాల్ లో ఎప్పుడు వచ్చినా మేము పాపని టాయ్స్ అన్ని ఆడిద్దాం అనుకుంటాం. బట్ మా దగ్గర ఎప్పుడు కాయిన్స్ ఉండేవి కాదనమాట. బట్ లక్కీలీ ఆ రోజు నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఇవి €1 అనమాట. ఏది ఎక్కాలన్నా ప్రతి ఒక్కటి €1. అండ్ ఈ €1 అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ 89 రూపీస్ అనమాట. సో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ రోజు రేట్కి అయితే 89 రూపీస్. ఇంటికి వస్తే ఇంకా ఫుడ్ ఫీస్ట్ కాబట్టి ఏం చేస్తున్నారంటే లెమన్ సోడా చేస్తున్నారు. లెమన్ వేసి. ఇల్లు కొద్దిగా మెస్సీగా ఉంది, ఏం పట్టించుకోమాకండి. చుట్టాలు వస్తే అలానే ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ వచ్చారు, చాలా గందరగోళంగా ఉంది. ఫుడ్ మొత్తం ఫుడ్ ఇదిగోండి. సోడా. మాస్టర్ షెఫ్ అనమాట. రాకేష్ ఈజ్ మాస్టర్ షెఫ్. బండ్ల మీద కానీ ఇలా తీయరేమో. ఇదిగోండి ఐస్ క్యూబ్లు. ఈ మనిషి ఐస్ క్యూబులు పెడుతున్నాడు ఫ్రిడ్జ్ లో. ఈ మనిషి ఏమో ఈడ సోడా. బుడ్డది చూడండి, బుడ్డది. గైస్ ఇప్పుడు అయితే సోడా అయితే ప్రిపేర్ చేశారు. దాంతో పాటు మళ్ళీ ఓవెన్ లో సమోసాలు కానీ పెట్టారు. సో ఇప్పుడు మొత్తం ఓవెన్ లో సమోసాలు, సోడా తినాలంట. టైం వచ్చేసి 1:30. ఫుడ్ లేదు. ఫుడ్ 4కో 5కో చేస్తారంట. అది కూడా షామీ కబాబ్ చేస్తారంట. సో ఇక్కడ చూడండి సోడా పర్సన్, వెనక ఈ పర్సన్, పాపేమో అక్కడ. ఇక్కడ ఓవెన్ లో కానీ సమోసాలు టైంకి అయిపోయాయి కరెక్ట్ గా. సో అంతే. అయితే ఇప్పుడు తినాలి. తినేసి ఈ డే బ్లాగ్ ఎలా ఉంటుందో నేను అంతా చూపిస్తాను. రాకేష్ హాయ్. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు కదా? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారంట. సో ఆ యూట్యూబ్ ఛానల్ గాని నేను మీకు చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి.
ఫైనల్లీ మన సోడా అంతా ప్రిపేర్ చేసుకునే టైంకి సమోసాలు కూడా రెడీ అయిపోయాయి. ఓవెన్లో అయితే పెట్టేశాము, ఆయిల్లో ఫ్రై చేయకుండా, ఎందుకంటే ఓవెన్ అయితే మంచి హెల్తీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ సోడాల్లో అన్నీ ప్రిపేర్ చేసి మొత్తంగా అందరికీ ఒక్కొక్క గ్లాసులు వేసి క్యూబ్లు వేసి మంచిగా పెట్టాడు రాకేష్. చాలా అంటే చాలా బాగా చేశాడు అసలు సోడా అనమాట. బుడ్డదానికి ఏదో స్మెల్ వస్తుందని చెప్పి ఇక్కడ ముక్కు పట్టుకుంటుంది. సో మేము ఇవంతా వర్క్ చేసుకునే లోపల బుడ్డదాన్ని ఇలాగా హై చైర్లో కూర్చోబెట్టాము, ఎందుకంటే మళ్ళీ తను అటు ఇటు తిరిగి డిస్టర్బెన్స్గా ఉండదు అని చెప్పి. రాకేష్ మాత్రం చాలా బాగా హెల్ప్ చేశాడు, కుకింగ్ చేయడం కానీ, ఆరెల్స్ సోడాలు చేయడము, పాపను ఆడించుకోవడము. అందరికీ ఒక్కొక్క సమోసా అని చెప్పి ఇంకా తీసుకొని తిందామని చెప్పి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇంకా వెయిటింగ్ చేయలేక ఎవరి గ్లాసులు అయితే వాళ్ళు తెచ్చుకున్నారు అండ్ సమోసాలు కూడా తెచ్చుకున్నారు. రాకేష్ కాంబినేషన్ అయితే అసలు సూపర్, గ్లాస్లో సోడా అండ్ సమోసా రెండు తింటూ ఎంజాయ్ చేశాడు అనమాట. చాలా మంచి కాంబినేషను. అది చూపించడానికి తెగ సిగ్గుపడిపోతున్నారు. ఏంది సోడా తింటూ సమోసా, వాట్ ఏ కాంబినేషన్. ఈ మేడం క్యూరీ నేను వీడియో తీస్తున్నానని చెప్పి వెళ్ళి రెడీ అయ్యి వచ్చిందనమాట. సో వీడియోలో మంచిగా పడాలని చెప్పి. బుడ్డదాన్ని మాత్రం చాలా కోఆపరేట్ చేసింది ఆ రోజు మాత్రం, చాలా అంటే చాలా కోఆపరేట్ చేసింది. అందరితో బాగా ఆడుకుంది అనమాట. అసలు మాకు టెన్షనే ఉండలేదు, ఎలా ఏడుస్తుంది ఏమో అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాం అనమాట. బాగా కోఆపరేట్ చేసింది, వాళ్ళందరితో కూడా మంచిగా ఆడుకుంటూ ఉన్నిందనమాట. సో అది ప్రాబ్లం అనిపించలేదనమాట. రాకేష్ వాళ్ళు ఉండే సిటీ పెద్ద సిటీ అనమాట, మేము ఉండే సిటీ కంటే. సో అక్కడి నుంచి స్నాక్స్ అవన్నీ పట్టుకొచ్చేయమన్నాము. సో పెద్ద 2 బ్యాగుల్లో పట్టుకొచ్చేసాడు, వెజిటేబుల్స్ స్నాక్స్ అవన్నీ. మన ఇండియాలో దొరికే బనానా చిప్స్ అవన్నీ తెచ్చేసాడు అనమాట మంచిగా. సో అవన్నీ ఇంకా మాకు ఒక 2 వీక్స్ దాకా వస్తాయి. ఈ కొబ్బరి కూడా అక్కడి నుంచే తెచ్చాడనమాట. ఇక్కడ దొరకవు మోస్ట్లీ, అక్కడ మంచిగా ఉంటాయని తెమ్మని చెప్పాము. ఇది కొట్టడం నాకైతే అస్సలు రాదు. రాకేష్ దీంట్లో పెద్ద స్పెషలిస్ట్ అనమాట. దీంట్లో ఏమైనా పువ్వు ఉందని తెచ్చాడంట, 2 తెచ్చాడు. దీంట్లో పువ్వు ఉందనిపించి తెచ్చాడంట. కాకపోతే ఫైనల్లీ అది ఓపెన్ చేస్తే దాని లోపల అయితే పువ్వు ఏం ఉండలేదు. సో ఇంకా డిసప్పాయింట్ అయ్యాడు, దీని లోపల ఏం లేదే అని చెప్పి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడనమాట. కాకపోతే దాంతో ఏమైనా వెరైటీగా చేసుకోవచ్చు కదా, స్వీట్స్ కొబ్బరి ఉండలు అలాగా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. కట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అస్సలు అది చేతికి ఏమైనా అయితే ఇబ్బంది కదా, మళ్ళీ అదొక ప్రాబ్లం అయితే జాగ్రత్తగా చేయమని చెప్తూ ఉండేదాన్ని అనమాట అక్కడ రాకేష్కి. కాకపోతే దాని లోపల ఏమి ఉండలేదు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఈ నైఫ్ చూసి భయపడకండి, నేను ఇండియా నుంచి అన్ని నైఫ్లు తెచ్చేసాను, ఎందుకంటే చికెన్ ఇక్కడ మనమే కట్ చేసుకోవాలి కాబట్టి మన ఇండియన్ షాప్స్లో లాగా చికెన్ కట్ చేసి ఇవ్వరనమాట. అందుకని బుడ్డది మాత్రం అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, బాగా వెళ్ళింది అందరి దగ్గరికి భయపడకుండా. ఆ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ మాకు లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. వెజ్ బిర్యానీ చేసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ కాజు కర్రీకి అవన్నీ కట్ చేస్తున్నాడు అనమాట రాకేష్ అక్కడ. అది వచ్చేసి మనం షామీ కబాబ్కి మటన్ ఉడికి పెట్టేశాను. ఈ బుడ్డది వచ్చేసి ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మా దగ్గర నాకు అక్కడ కూర్చోదు అలాగా కుదురుగా, తన దగ్గర మాత్రం మంచిగా కూర్చుంది అండ్ నిద్రపోతుంది కూడా, దట్టు మంచి విషయము. బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ దగ్గర. ఈయన ఇట్లీకి వెళ్తున్నాం అని చెప్పి అన్నీ చెక్ చేస్తున్నాడు, నెక్స్ట్ ట్రిప్లో ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి. మొత్తం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చినందుకు 2 days మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. హీఈస్ ద స్పెషలిస్ట్ అనమాట ఇన్ కుకింగ్. నాన్ వెజ్ తినకూడదు, కాకపోతే నాన్ వెజ్ అయితే తింటాడనమాట. ఇది షామీ కబాబ్ అనమాట, ఎప్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యేది, కాకపోతే ఆ రోజు చాలా మంచిగా వచ్చింది. లిటరల్లీ చెప్తున్నాను, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మరి ఈరోజు స్పెషల్స్ వచ్చేసి వెజ్ బిర్యానీ, షామీ కబాబ్, పన్నీర్ కాజు కర్రీ అండ్ ఆఫ్ఘనీ చికెన్, పన్నీర్ బటర్ మసాలా అనమాట. సో ఇవన్నీ చేసుకున్నాము. షామీ కబాబ్ మేమందరం తింటాము, తను మాత్రం వెజ్జే తింటుంది అనమాట. అందుకని దానికోసం వెజ్ బిర్యానీ చేసాము, అలా కవర్ చేసుకున్నాం అనమాట. లేకపోతే ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసేవాళ్ళం. మేమందరం తినాలి కాబట్టి బుడ్డదాన్ని హై చైర్లో కూర్చోబెట్టేసాము, తన పాటికి తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ కొద్దిగా ఫుడ్ పెట్టేసామంటే ఇంకా మనకు తిరిగే లేదు. అందరు ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసారు, ఎవరికి వాళ్ళు ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా తింటూ టీవీ చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా ఆ రోజు చికెన్ బిర్యానీ ఒక్కటే తక్కువైంది, బుడ్డది మాత్రం మంచిగా ప్లేయింగ్ స్టార్ట్ చేసేసింది. అలా ఫుడ్ ఇచ్చేసామనుకో ఇంకా ఆడుకుంటూ ఉంటుంది అండ్ ఆడుకుంటూ తింటుంది కూడా. కొద్దిగా వేస్ట్ అవుతుంది, బట్ మనం తినాలి కాబట్టి అది ప్రాబ్లం అయితే లేదు. సో మొత్తం అయితే తినేసామన్నమాట, అయిపోయింది. ఇది చూడండి, ఈ గందరగోళం చూడండి ఏం చేస్తుందో. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు నా వ్లాగ్స్ కానీ నచ్చినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Until then, see you, bye bye, take care, tata, lots of love, see you in the next vlog.